హాయ్ హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు TV9. I'm నీలిమా. ఈ సీజన్ చాలా స్పెషల్ అండి. ఐమ్ టాకింగ్ అబౌట్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 గురించి. ఎవ్రీ సింగర్ ఇస్ బ్రిలియంట్, ఎక్సలెంట్. బికాజ్ ఒక సింగర్ మెలోడీ పాడతారు బాగా, ఇంకొక సింగర్ ఫాస్ట్ బీట్ పాడతారు, ఇలా అనుకుంటాం కదా. కానీ ఇక్కడ పార్టిసిపెంట్స్ అంతా ఆల్ కైండ్ ఆఫ్ జోనర్స్ చాలా బాగా పాడుతున్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ని చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ వీక్ ఎపిసోడ్లో వాళ్ళు టాప్ 5లో ఉంటే బాగుండు అనుకున్నాం, కానీ మన హార్ట్స్లో ఎప్పటికీ టాప్ 1 ప్లేస్లో ఉంటారు వాళ్ళు. నాతో పాటు ఉన్నారు వల్లభ అండ్ అభిజ్ఞ. వాళ్ళతో మాట్లాడదామా? హాయ్ అండి, వెల్కమ్ టు TV9. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. నువ్వు వల్లభ? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. దిస్ సీజన్ ఈజ్ సంథింగ్ స్పెషల్ బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా పాడుతున్నారు. అండ్ నేను మీ దగ్గర నుంచి విన్నది ముకాల సాంగ్ కానీ, నా చెల్లి రోజావే, నిజంగా నేనేనా, 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ కదా. అండ్ నేను పువ్వుల్లో దాగున్నా అండ్ పుష్పాలో సాంగ్, అసలు చాలా డిఫరెంట్ సాంగ్స్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది రెస్పాన్స్? అంటే బయట వెళ్ళి నార్మల్గా ఎక్కడైనా షాపింగ్కి కానీ అలా వెళ్తున్నప్పుడు అందరు గుర్తుపడుతున్నారు. రీచ్ చాలా బాగుండింది ఈసారి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది చూస్తారు అని చెప్పి. లైక్ అండ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద సపోర్ట్, హ్యూజ్ సపోర్ట్ అది యాక్చువల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవును, యాక్చువల్లీ లాస్ట్ వీక్ కాలేజ్ ఈవెంట్ ఉండే, నేను యూనివర్సిటీకి వెళ్ళారు. అవును, అసలు టోటల్ షాక్ అయినా. అసలు లైక్ సో మెనీ పీపుల్ దేర్, ఎంతమంది చూస్తున్నారని లైక్ చాలా మంచిగా అనిపించింది. అండ్ యూనో మనల్ని సపోర్ట్ చేస్తున్నారని చాలా చాలా లైక్ వీ ఆల్ ఫెల్ట్ రియల్లీ స్పెషల్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. నీకు ఇంకా స్పెషల్ కదా అభిజ్ఞ, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి ఇంతమంది ఆడియన్స్ లవ్, ఎంతమంది రికగ్నిషన్, అండ్ పాటలు బాగా పాడుతున్నాను జడ్జెస్ నుంచి కూడా సో మెనీ కాంప్లిమెంట్స్ యూ గాట్, రైట్? అవునండి. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? అంటే ఐ ఫీల్ రియలీ లక్కీ. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావడం ఫ్రమ్ ది ఆడిషన్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. డెఫినెట్లీ ఇట్స్ త్రూ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పీపుల్ ఇన్ ది US నుంచి చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ. సో ఐ ఫీల్ రియలీ లక్కీ దట్ ఏదైనా కానీ they're always supportive and encourage చేస్తారు. సో దానివల్లనే ఐ ఫీల్ లైక్ ఐ కేమ్ బ్యాక్ అండ్ రియలీ గ్రేట్ఫుల్. తెలుగు ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చు చెప్పు? వచ్చిన 3 వీక్స్లోనే మొత్తం ఏమంటారు నేర్చేసుకుంది మొత్తం తెలుగు. బాగా మాట్లాడుతుంది యాక్చువల్గా, చాలా ఇంప్రూవ్ అయింది ఈ 3 వీక్స్లో. తెలుగు మాట్లాడడం కష్టమే కానీ పాట మాత్రం ఎంత ముద్దుగా పాడుతుందో కదా. ఒక పాట విందాం మనం అభిజ్ఞ దగ్గర నుంచి. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడరయ్య, శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతారం ఎంత మాయా, కత్తి సేత పట్టకుండా కాయ గోసినాడు కపిల్లయ్యా. అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సిడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. అంజనమ్మ ముందు వంజుల్ పుంజుల్ సిడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. టెంకలోని జీడి వంకలెన్నున్నా, టెంకలోని జీడి వంకలెన్నున్నా, పులిగోరు పళ్ళతో పరపర్ర తీశాడు రో. అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పెనంతో, అంజనాద్రి హనుమంతో నీ సురుకు చెప్పలేనంత. వండర్ఫుల్, నిజంగా అమేజింగ్. యు ఆర్ గ్రేట్ సింగర్ ఆఫ్ కోర్స్ వల్లభ. సో మెనీ కాంప్లిమెంట్స్ నువ్వు తీసుకున్నావు కదా, రిసీవ్ చేసుకున్నావు జడ్జెస్ నుంచి అని చెప్పి. బట్ మై ఫేవరెట్ వన్ ఈజ్ లైక్ ముకాలా సాంగ్. అండ్ నీకు ఈ సీజన్లో పర్ఫామ్ చేసిన అన్ని సాంగ్స్లో ఏది బాగా ఇష్టం నీకు? ముక్కాల సాంగే నా ఫేవరెట్, వన్ ఆఫ్ ది ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఇంతవరకు స్టేజ్ మీద ఎవరు అలా పర్ఫామ్ చేయలేదు. అంటే డాన్స్ చేస్తూ మెయిల్ ఫీమేల్ వాయిస్ రెండు డిఫరెంట్ చేంజ్ చేస్తూ, అది లైక్ నెవర్ ఎవర్ అది ఇంతవరకు అప్పటి వరకు ఎవరు చేయలేదు అలా.
తుపాకీలోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా తిమింగలాలు పట్టే వల తెచ్చి వేసిన ఆనింగి చుక్కలు చిక్కేనా భూకంపం వస్తేంటి భూగోళం పోతేంటి ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా రావేనా రాజహంస రతనాల మణిపూస జింకల్లే చిందులయ్యి సందేళ విందు చెయ్యి సంతోషమెన్నడు సాగరమై సాగలా ముక్కాలా ముక్కబుల్లా లైలా ఓహో లైలా ముక్కబుల్లా చుక్కా నెల్లా లైలా హో లైలా. వా, ఆయన అన్నట్టు రసవత్తరంగా ఉంది. అభిజ్ఞ, సో నీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి? బేసిక్గా నువ్వు సో మెనీ సాంగ్స్ పాడావు, సో నేను ఇంతకు ముందే చెప్పినట్టు వెరైటీ ఆఫ్ సాంగ్స్. నీకు ఎలాంటి పర్టికులర్ ఏ జానరా ఇష్టం? Actually, అన్ని genres ఇష్టం నాకు. I'd say like mostly melody, sad songs అలా ఇష్టం. ఎందుకంటే like the chords, music కానీ చాలా బాగుంటుంది. ఒక మెలోడీ, నీ ఫేవరెట్ మెలోడీ ఏదన్నా పాడతారా అభిజ్ఞ? నా 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 హో హో నా 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 ఓ హో హే హో. చలిగాలి చూద్దు తెగతుంటరే గిలిగింత పెడుతున్నది, పొగమంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. నననన్నా ననన్నా కథ ఏమిటి నననన్నా ననన్నా తెలుసా మరి, ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి అది నీకైనా నాకైనా తెలుసా మరి. అయినా వయసిక ఆగేనా మనమిక మాట పడకూడదంటున్నది, చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగమంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. వా, ఎక్సలెంట్. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా తన పాట విన్న తర్వాత? అంటే తన వాయిస్ టెక్స్చర్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, సూదింగ్గా. అది నాకు చాలా ఇష్టం తన వాయిస్ టెక్స్చర్. అండ్ చాలా బాగా పాడింది. మీ మదర్కి నచ్చిన పాట? మా అమ్మ, బికాస్ తను ఇన్స్పిరేషన్తోనే కదా నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నావు అండ్ ఇంతవరకు వచ్చావు. దిస్ ఇస్ సచ్ అ గ్రేట్ జర్నీ. చిన్నప్పటి నుంచి లైక్ మా ఊర్లో చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. అంటే లైక్ మా అమ్మ వల్లనే అదంతా జరిగింది, మా ఇద్దరు పేరెంట్స్ వల్ల. సో మా అమ్మకి ఫేవరెట్ సాంగ్ అంటే సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే వెన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. వా, ఎంత బాగుందో, హాయిగా ఉంది, చాలా చక్కగా ఉంది పాట. అండ్ మా ఫాదర్కి ఈ ఎదుట నిలిచింది చూడు సాంగ్ ఉంది కదా, అది చాలా ఇష్టం మా నాన్నకి. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిమింది నేడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా ఎదుట నిలిచింది
చూడు. మీ పాటలో మేము మైమర్చిపోయాం నిజంగా వల్లభా. ట్రూలీ ఎంత బాగా పాడుతున్నారు. మీ ఫాదర్ ఎన్నిసార్లు పాడించుకుని ఉంటారు కదా, అవును. ఆయన కూడా బాగా పాడతారా? యా, ఈవెన్ మా ఫాదర్ అండ్ మా ఫాదర్ బ్రదర్ కూడా బాగా కార్తీక్ దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు వల్లభా? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే లైక్ కుమారి సాంగ్ పాడాను కదా, ఆ సాంగ్ పాడిన తర్వాత లైక్ లిటరలీ ముగ్గురు జడ్జెస్ షాక్లో ఉన్నారు. ఎందుకంటే అక్కడి వరకు నేను లైక్ ఒకసారి కూడా అలాంటి సాంగ్ పాడలేదు. ఓ సుకుమారి అంటే క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ అంతవరకు పాడలేదు. సడన్గా ఆ పాట పాడేసరికి లైక్ షాక్ అయ్యి అప్పుడు కార్తిక్ సార్ పిలిచి ఇట్రారా అని చెప్పారు. వెళ్ళంగానే హగ్ ఇచ్చారు. And I think that's one of the best compliments I ever got from Karthik sir. Okay, 2 lines పాడతావా ఆ సాంగ్? ప్రేమ బాసెరాని ముగవాడినే వాడిపోవుచున్న ఇటు చూడవా, దోసిలి నిండా పువ్వులు నిండి గువ్వల కోసం ఎతికిన పువ్వుల నొసగి పూజలు చేసి కోరికడుగుట మరిసిన ఆ దేవుని కన్నా బలమగువాడు వేరొక ఉన్నాడులే, కళ్ళను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడు అతడే ఓ కుమారి, నా ప్రేమ వెక్కి ముక్కి బక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి నొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి అండేనే, నే ఓడిపోయాననుకుంటనే, నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే, రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి, మనసొక విరినడి విరులలో అలజడి, మనసొక విరినడి విరులలో అలజడి. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్, రియలీ గ్రేట్, అమేజింగ్. అసలు నీలానే అంత సులువుగా అంత ఈజీగా నువ్వు కూడా పాడుతుంటావు అంటే ఎక్కడైనా స్ట్రెయిన్ అవుతున్నట్టుగా తెలియకుండా అంత ఈజీగా పాడుతూ ఉంటావు. నువ్వు పర్ఫామ్ చేసిన పాటల్లో చాలా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చిన సాంగ్ కానీ లేదా నీకు చాలా స్పెషల్ అనిపించిన నువ్వు పర్ఫామ్ చేసిన సాంగ్ ఏంటి? నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామే, నా సామే, నిన్ను సామే సామే అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామే, నా సామే, నీ వెనకే అడిగేస్తాంటే, నీ వెనకే అడిగేస్తాంటే ఎంకన గుడి ఎక్కినట్టుందిరా సామే, నీ పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామే, నువ్వు వెళ్ళే దారి చూస్తా అంటే రే ఎండినట్టుందిరా సామే, నా సామే, నా సామే, రారా సామే, బంగారు సామి మీసల సామే రోషల సామే, నా సామే, రారా సామే, బంగారు సామి మీసల సామే రోషల సామే. వండర్ఫుల్, గ్రేట్. అదే కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఈజీగా పాడేయగలుగుతున్నారు మీరు. తెలుగు రాకపోయినా తెలుగు ఎంత చక్కగా పాడుతుంది కూడా. థ్యాంక్ యూ అండి. గ్రేట్. సో కానీ ఎలిమినేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అంటే ఈజీ గోయింగ్గా ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ వెళ్ళుంటాయి, ఆ తర్వాత ఎలిమినేషన్ అన్నప్పుడు భయంగా అనిపిస్తుందా లేకపోతే హౌ డిడ్ యూ ఫేస్ ఇట్? డెఫినెట్లీ లైక్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద షూట్ అందరు కొంచెం చాలా సాడ్ అయిపోతారు, ఎందుకంటే ఆ టైం లైక్ ద వీక్ మొత్తం స్పెండ్ చేస్తున్నాం కదా అందరితోని. సో ఆబ్వియస్లీ లైక్ ఇఫ్ సమ్వన్స్ లీవింగ్ ఇట్స్ డెఫినెట్లీ లైక్ సాడ్, అందరికీ కొంచెం బాధగా ఉంటుంది. ఒక వీక్ అసలు ఎలిమినేషన్ లేదు, ఆ తర్వాత వీక్లో మీరు ఎలిమినేషన్లోకి వచ్చారు కదా. అసలు ఆ రోజు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మేము ఎలిమినేట్ అవుతామేమో అని అసలు థాట్ ఉండిందా? బికాజ్ యూ పర్ఫార్మ్డ్ వెల్, అందరూ అదే అనుకుని ఉంటారు. మీరు పాడి వచ్చిన తర్వాత కూర్చున్నాక చెప్తారు కదా యూ డిడ్ వెల్, బాగా పాడావు అలా అని. ఆ రోజు ఏమనిపించింది? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ వస్తామని ఆ జోన్లోకి. బట్ మిగతా వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ దాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి లైక్
ఇప్పుడు నజీర్ శ్రీ తుంబుర నారద నాదామృతం అంటే లైక్ అది మామూలు సాంగ్ కాదు, మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇట్లా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది అది మొత్తం సాంగ్. అది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రూవింగ్ సాంగ్స్ తీసుకున్నారు. యా కొన్నిసార్లు ఆ పర్ఫార్మెన్సెస్ ముందర మేబీ మా సాంగ్ అంతగా అనిపించిండకపోవచ్చేమో, లైక్ మా పర్ఫార్మెన్సెస్ వైజ్ మేము తీసుకున్న సాంగ్స్, మేము పాడిన సాంగ్స్ అలా అనిపించిండకపోయిండ. చూసింగ్ అనేది ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. సో తన ఎలిమినేషన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. మీ ఎలిమినేషన్ ఆ జానరాకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అంటే హౌ డిడ్ యూ ఫీల్ లైక్ దట్ డే? బికాస్ వీ డెంట్ ఎక్స్పెక్ట్ యూ, అంటే మీ ఇద్దరిని మేము టాప్ 5లో చూడాలనుకుని, ఐ థింక్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా ప్రోమోస్ వాటిలో కూడా ఐ వాంట్ యూ టు బీ ఇన్ టాప్ 5 అని చెప్పిన కామెంట్స్ మీరు చూసుంటారు. సో ఎలా స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇట్ వాస్ లైక్ డెఫినెట్లీ వీఆర్ నర్వస్, బట్ ఆఫ్టర్ దే వర్ లైక్ ఓకే మీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. దాని తర్వాత మై మైండ్ వాజ్ లైక్ ఓకే ఇంకా బాగా నేర్చుకోవాలి, బాగా పాడాలి, దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ జస్ట్ లైక్ ల్యాడర్ ఉంటుంది కదా, దిస్ ఇస్ జస్ట్ వన్ స్టెప్, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. But it was definitely a privilege singing on that stage and judges mundu paadam was a great thing. Yeah. Right now నీ మైండ్ లో ఉన్న ఏదైనా బెస్ట్ సాంగ్ ఏదైనా పాడాలి అనుకుంటున్నది? నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ నోపక కదా నన్ను నొడబరపుచు పై 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 పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగ సని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. గ్రేట్. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు హియర్ యువర్ సాంగ్ దిస్ నియర్. నిజంగా అంత బాగా అనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ అమేజింగ్ అభిజ్ఞావ్. థ్యాంక్ యూ. యా ఫైనలీ అంటే ఇంక ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుండు అనుకుంటున్నారు, ఎవరు అవుతారని మీ గెస్? అంటే అది చెప్పడం కష్టమే కదా. కష్టమే, ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ సింగింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే అనిరుద్ధ్ అన్న అని అనుకుంటున్నాను నేను. అనిరుద్ధ్ అన్న విన్నర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. వాట్ డు యూ థింక్? Definitely I also agree with Vallabha. Like Ani Anna, he's చాలా చాలా ఎక్స్పీరియన్స్ సింగర్ అన్న, అండ్ అంటే చెప్పలేము బికాజ్ ఐ థింక్ అందరు చాలా 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 బాగా పాడుతున్నారు. అండ్ లైక్ వాళ్ళ చెప్పినట్టు ఇట్స్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ద సాంగ్ చాయిసెస్. అండ్ అక్కడ నేమ్స్ చెప్తే చాలు నాకు. నేను అయితే అని అన్న అండ్ కేశవ్ అన్న, బికాజ్ ఈ ఇంటర్వ్యూ మొత్తంలో టఫెస్ట్ క్వశ్చన్ ఇదే కదా. అవునండి ఇదే. సరే, సో TV9 స్టేజ్ వేదికగా, దీని వేదికగా మీరు జడ్జెస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? బేసిక్గా జడ్జెస్ మీకు చెప్తుంటారు కదా, సో మీరు వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ సచ్ గ్రేట్ పీపుల్. అంటే వాళ్ళ ముందర పాడడానికి ఆపర్చునిటీ దొరకడమే ఒక అదృష్టము. అండ్ వీ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. అంతే. మీరేమని చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్, లైక్
వాళ్ళ ముందు పాడడం it's a great thing, and the fact that they got to listen to our voices and give us a chance is a huge thing, and like చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను నేను, ఎందుకంటే there's thousands of people that auditioned, but you know మన top 12కి వచ్చినాం and వాళ్ళ ముందు పాడాము is a great thing. So really thank you చెప్పాలని ఉంది. రైట్ వల్లభ అండ్ అభిజ్ఞ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి పాటలు, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. కానీ ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి, టైం అయిపోయింది కాబట్టి మిమ్మల్ని ఇలా వదిలేస్తున్నాం, కానీ లేదంటే ఎన్ని పాటలైనా అలా వింటూ ఉండాలనిపిస్తోంది. అండ్ మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాము. ఆల్ లాంగ్వేజెస్లో మీరు పాటలు పాడాలి, అన్ని సినిమాలకు సంబంధించి, నాట్ జస్ట్ టాలీవుడ్ అని నేను కోరుకుంటున్నాను. ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much అండి, it means a lot. Thank you so much both of you. Every Friday and Saturday 7 PM కి ఆహాలో ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. అలానే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.